24 అవర్స్ నుంచి కూడా సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే కూడా గుండెని పిండేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు బాధితులకు అందాల్సిన ఓదార్పు కూడా దొరకట్లేదు. ఒకవైపు హెల్ప్ డెస్క్ ఇవాళ ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ నిన్నటి వరకు కూడా అతలాకుతలం అయ్యాయి. ప్రజలందరూ కూడా చాలా భయప్రాంతులకు గురయ్యారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కూడా వేగవంతం చేశారు. హైడ్రా డిపార్ట్మెంట్తో పాటు అనేక ఫోర్స్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఇక్కడనే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు నిన్న వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం సిస్టమ్ ఆగకుండా ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందే చెప్పొచ్చు. దాదాపు శిథిలాల కింద ఇంకా చాలా మంది ఆచూకీ తొరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బాడీ చేతొక దగ్గర కాలు ఒక దగ్గర ఇష్టానుసారంగా పడిపోయిన పరిస్థితి, అంటే ఎక్స్ప్లాయిట్ పెద్దగా అవ్వడంతోనే చాలా మంది అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. దాదాపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవ్వడానికి మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అన్ని శాఖలకి సంబంధించిన రెస్క్యూ టీం అంతా కూడా నిన్నటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు. హైడ్రా, రెవెన్యూ, పోలీసులు, సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ పీపుల్ కూడా అందరు కూడా ఇక్కడనే ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చిన కార్మికుల కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం మా వాళ్ళ ఆచూకీ చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా, మరణించిన దాంట్లో మా వాళ్ళు కూడా ఉన్నారా, సురక్షితంగా వెళ్ళిపోయాక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారా, కనీసం మా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటూ అక్కడికి వచ్చినటువంటి నార్త్ ఇండియన్స్ సంబంధించినటువంటి వారు కానివ్వండి, బీహారీ కార్మికుల యొక్క కుటుంబీకులు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఆ షిఫ్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది సురక్షితంగా బయటపడగలిగారు, ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరణాలకు సంబంధించిన అఫీషియల్గా నోట్ ఇచ్చారా అక్కడ అధికారులు కానివ్వండి, యాజమాన్యం ఎక్కడైనా అదని లిస్ట్ని అనౌన్స్ చేసిందా, ఇంకా ఎంతమంది అక్కడ శిథిలాల కింద ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఒక 3 minutes ఆగండి సార్. పోలీసులు కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం వస్తున్నారు, లోపలికి వెళ్ళాలంటూ కూడా మీడియాని ఇక్కడ నించోబెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. అధికారికంగా మాత్రం దాదాపు 40 పైన వరకు పైచీల పైన కూడా మృతదేహాలు దొరికాయని కూడా తెలుస్తుంది. అఫీషియల్ గా మాత్రం దాదాపు 40 మెంబర్స్, అన్అఫీషియల్ గా మాత్రం 50 మెంబర్స్ అని తెలుస్తుంది. ఇంకా దాదాపు 55 మంది వరకు కార్మికులందరూ కూడా ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మైక్రోకి సంబంధించిన క్రిస్టల్ సెల్ కి సంబంధించిన డ్రై యూనిట్ ఏదైతే ఉందో అక్కడనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూడా దాదాపు శిథిలాల కింద కూడా 15 నుంచి 20 మెంబర్స్ వరకే ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం వస్తున్న నేపథ్యంలో రోప్వే ఏర్పాటు చేయడం, మంత్రులందరూ కూడా వివేక్తో పాటు అనేక మంది కూడా వచ్చారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సీఎం కాన్వాయ్ మరి కాసేపట్లో ఇక్కడ మొదట హాస్పిటల్కి వెళ్తా అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్తారని చెప్తున్నారు. మంత్రి దామోదర్ కూడా ఇక్కడనే చేరుకున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి, అంటే పూర్తిగా పరిశీలించిన తర్వాత అసలు వీళ్ళ కుటుంబానికి ఏం చేయగలుగుతామంటూ కూడా ఆలోచిస్తారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా సహాయక చర్యలు కానీ నిన్న వర్షం పడింది కాబట్టి ఆలస్యం జరిగింది. ఇప్పుడు మాత్రం ఉదయం నుంచి కూడా చాలా వేగవంతం చేశారని కూడా తెలుస్తుంది. దాదాపు సహాయక చర్యలకి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే కారణం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున అక్కడికి యంత్రాంగం చేరుకుంది, జేసీబీలు, క్రేన్లు అన్ని చేరుకున్నాయి. ఆ శిథిలాలను తొలగించిన కొలది మృతదేహాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ శరీర భాగాలు పూర్తిగా కూడా కాలిపోయాయి, నుజ్జు అయిపోయాయి. సో ఎందుకు ఇంకా ఆలస్యం అవుతోంది? ఆ శిథిలాలను తొలగించడంలో ఆ ఆలస్యం గల కారణం ఏంటి? అంటే కేవలం వర్షాపాతమే కారణంగా ఉందా, ఇంకేదైనా ఆటంకం ఎదుర్కొంటున్నారా? బికాస్ అది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఒకదాన్ని టచ్ చేస్తే ఇంకొకటి కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి అనుమానం ఏదైనా కలుగుతోందా? రైట్, ఖచ్చితంగా నిన్నంతా చూస్తే కూడా వర్షం పడిన కారణం వల్ల కొంచెం వేగవంతం తగ్గించారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కూడా ఉదయం నుంచి కూడా వేగవంతం చేశారు. దాదాపు ఇంకొక 15 నుంచి 20 మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదైతే శిథిలాల కింద అంటే 3 ఫ్లోర్స్ అంతా కూడా కొలాప్స్ అవ్వడము, ఆ తర్వాత ప్రధానంగా దాంట్లో ఇంకా 20 మెంబర్స్ వరకు ఇరుక్కపోవడం, ఇదంతా కూడా జరిగింది. అదే కాకుండా ఈ 3 ఫ్లోర్లు కూడా కొలాప్స్ అవ్వడంతోనే దాదాపు అదంతా కూడా తొలగించడం భారీగా జేసీబీ ద్వారా ప్రొక్లైనెన్స్ వాళ్ళకు కూడా తీయడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అందరూ కాలిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు ఏంటి అనేది కూడా గుర్తుపట్టని పరిస్థితి అయితే ఉంది. దాదాపు చూసుకుంటే కూడా 33 మృతదేహాలను కూడా ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీకి అయితే తరలించిన పరిస్థితి. ఈ కంపెనీ సిగాచి కంపెనీ వద్ద కూడా ఇప్పటికే అనేక మంది బంధువులు కూడా ఉదయం నుంచి కూడా వచ్చిపోతున్నారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు మాత్రం హాస్పిటల్కి
లోపలికి వెళ్ళాలంటూ కూడా పంపించడం జరుగుతుంది. అంటే మొదట డిఎన్ఏ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ తర్వాతనే మీకు బాడీస్ అప్పగించామంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్ కూడా ఈ రోజంతా కూడా మొత్తం కూడా శిథిలాలంతా కూడా క్లియర్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంతా కూడా క్లీన్ చేసిన తర్వాతనే మీకు బాడీస్ ఇస్తాం డిఎన్ఏ టెస్ట్ తర్వాత అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కుటుంబాలు ఉంటాయి సర్చ్ అరౌండ్ ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ వస్తాం మీ దగ్గర నేను. సో ప్రస్తుతానికి సిగాచి కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పాసమైలారంలోని పటాన్చెరు సమీపంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాసమైలారం దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కెమికల్స్ అనేది కూడా ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టరీగా ఉంది. సో నిన్న ఉదయాన్నే తెల్లవారుజామున 8:30 సమయంలో సుమారుగా 9 గంటలకు కావస్తుంది అటు ఇటుగా. సో దానికి ఏ షిఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ లోపల ఉండిపోయారు. అంటే తెల్లవారుజామున వచ్చినటువంటి షిఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ లోపల ఉండిపోయారు. ఆ తర్వాత జనరల్ షిఫ్ట్లో వచ్చే వాళ్ళు కూడా వారికి జాయిన్ అయ్యారు. సుమారుగా 150 మంది అందరు కూడా ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ బ్లాస్ట్ అయింది. సో చాలా భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ పేలుడు తాటి ఏ రకంగా ఉందనంటే కనుక ఆ పేలుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో అక్కడ చూడండి మీకు రైట్ సైడ్లో కింద బాక్స్లో కనబడుతున్న విజువల్స్ మీరు గమనించండి. అక్కడ పేలుడు సంభవించి దట్టమైన పొగలు కమ్ముకొని మంటలు ఎగిసిపడుతుండడంతో కార్మికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ బిల్డింగ్ పై నుంచి దూకి మరో మార్గం నుంచి వారంతా బయటపడగలిగారు. సో 150 మంది ఆ షిఫ్ట్లో ఉన్నారు. దాదాపు కొంతమంది ఒక 10 మంది వరకు అయితే బయటపడగలిగారు. ఈ రకంగా ఏదో ఒక మార్గం వెంట వారంతా పైనుంచి దూకి ప్రాణాలతో బయటపడేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగారు. కానీ దాదాపుగా మెజారిటీ కార్మికులు మొత్తం కూడా లోపల చిక్కుకొని పోయారు. ఆ బ్లాస్ట్కి ఏకంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డారు. అంతటి ఒక బీభత్సమైనటువంటి బ్లాస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశం అతిపెద్ద ఇండస్ట్రియల్ యాక్సిడెంట్గా ఉంది. ఆఫ్టర్ భూపాల్ 1983 జరిగిన భూపాల్ ఇన్సిడెంట్ తర్వాత ఇది అతిపెద్ద ఇన్సిడెంట్. ఈ మధ్య కాలంలో 21st సెంచరీలో అతిపెద్ద బ్లాస్ట్గా అభివర్ణించవచ్చు. ఇప్పటికే 45 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో 150 మంది షిఫ్ట్ ఉన్నారని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి ఒక అప్రాక్స్ విజువల్స్ మనం కనుక పరిశీలిస్తే దాంట్లో ఇప్పటికే 57 మంది సేఫ్గా బయటపడగలిగారు. 45 మంది మరణించారు ఆన్ ఎ నోట్. ఇక 30 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అంటే ఓవరాల్గా ఇంకా 20 నుంచి 30 మృతదేహాలు ఆ శిథిలాల కింద పడి ఉన్నాయి. ఈ బ్లాస్ట్ కారణంగా 2 బ్లాక్స్ కుప్పగూలిపోయాయి, 2 బిల్డింగ్స్ కుప్పగూలిపోయాయి. కనీసం ఆ మృతదేహాలని గుర్తుపట్టలేని పరిస్థితి. మొహం అంతా ఛిద్రమైపోయింది, తలా మొండం వేరైపోయింది, చేతులు కాళ్ళని విరిగిపోయాయి. ఎవరి మృతదేహానికి ఎవరి శరీర భాగం ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. పూర్తిగా శరీరం అంతా కాలిపోయింది, కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి. తెల్లవారుజామునే ఏదో ఒక ఉపాధి చేసుకొని కుటుంబాన్ని పోషించుకున్నామని వెళ్ళేటువంటి ఆ కార్మికుల కళల్లో ఒక్కసారిగా ఒక ఇది డెఫినెట్ కాలరాత్రి అని చెప్పాలి, అటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. సో తెల్లవారుజామునే ఉపాధికి వెళ్ళిపోయి కార్మికుడిగా పనిచేసి సాయంత్రం వచ్చిన తర్వాత భార్య పిల్లలతో చక్కగా ఉందామనేటువంటి ఆలోచన చేసినటువంటి ఆ కార్మికులకి ఒక విషాదం మిగిలింది. ఆ కార్మికుల కుటుంబాలకు ఒక కన్నీటి గాథ మిగిలింది. ఆ కార్మికుల కుటుంబాలకి కేవలం శోకం మాత్రం మిగిలిపోయింది. సో వెళ్ళారు, అంతా రోజులాగానే వెళ్తున్నాం కదా, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో పనికి వెళ్ళిపోయారు. కానీ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ గైడ్ లైన్స్ని పాటించకపోవడం యాజమాన్యం యొక్క తప్పిదంగానే కార్మికులు చెప్తున్నారు. తోటి కార్మికులంతా కూడా అదే మాటలు వినిపిస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకొని అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారని, ఆ తర్వాత అక్కడ కార్మికుల కుటుంబాలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరైనా చికిత్స పొందుతున్నారో అక్కడ కూడా వెళ్ళి చికిత్స తీసుకున్నటువంటి ఆ కార్మికుని సందర్శించే అవకాశం ఉంది, వారిని పరామర్శించే అవకాశం కనబడుతుంది. ఒక్కసారి విజువల్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతున్న విజువల్స్ చూడండి. ఎంతటి దట్టమైన పొగలంటే నిజంగా కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఆ కెమికల్ లీక్ అవుతూ ఉంటే కనీసం కళ్ళు తెరవలేని పరిస్థితి. ఘాటైనటువంటి వాసనతో కళ్ళు మంటలు పుడుతున్నాయి, కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. చాలా భయానకమైనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందికర పరిస్థితి మధ్యలోనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్ ప్రాంతంలో కొంత వర్షపాతం నమోదైంది. సో ఈ వర్షాల కారణంగానే కొంత ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఒకవైపు అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ మరోవైపుగా ఆ ఫ్యాక్టరీ మరికొన్ని రియాక్టర్లు లేదంటే ఇతరత్ర ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇదే రకంగా
పూర్తిగా బ్లాస్ట్ అవుతాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఆ ఇండస్ట్రీలో ఇంకా ఎటువంటి ఒక కెమికల్ ఉంది, ఇండస్ట్రీలో ఇంకెటువంటి ఒక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంది, అది ఏ రకంగా పేరుతుందో అర్థం కాని పరిస్థితుల్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్లోనే ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సో వందలాది మంది అధికారులు అక్కడ చేరుకున్నారు, రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా 20 నుంచి 30 మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ అక్కడ అందుబాటులో ఉండి మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. సో ప్రస్తుతానికి మరికొన్ని క్షణాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశం. మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో కార్మికుల కుటుంబాలు ఏం చెప్తున్నాయి, కార్మికుల రెస్పాన్స్ ఏంటి, అంటే తోటి కార్మికులు ఏం చెప్తున్నారు, తమతో పాటుగా రోజు విధుల్లోకి వచ్చి విధి నిర్వహణలో పనిచేసి ఆ తర్వాత మంచిగా ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో గడపాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ కార్మికులకి డెఫినెట్గా ఇది ఒక అనుకోని సంఘటన, వారి ప్రాణాలే పోయాయి, కనీసం వారి యొక్క మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆ కుటుంబీకులు ఉన్నారు. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎస్, కార్మిక కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంట కూడా నిన్నంతా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ రోజు మాత్రం ఒక హెల్ప్ డెస్క్ అనేది కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు ఇప్పటి వరకు ఏది కూడా చేయలేరంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. గవర్నర్ కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం జరగదు, అదే కాకుండా క్షతగాత్రులకు వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరపున కూడా లాంఛనాలతోని కూడా వీళ్ళకి ఇదంతా సోమిని జరగాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే హాస్పిటల్, స్థానిక మార్చరీ హాస్పిటల్ కానీ లేకపోతే వీళ్ళకి ఎక్కడైతే చికిత్స జరుగుతున్న హాస్పిటల్కి అక్కడనే వెళ్ళాలి, డేటా అంతా కూడా అక్కడనే ఉంటుందంటూ కూడా ఇక్కడ స్పాట్లో కూడా ఎవరిని ఉండనిచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. మొత్తం మీద కూడా మరికొద్దిసేపట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. అదే కాకుండా మంత్రులందరూ కూడా ఇక్కడనే చేరుకున్నారు. కొంచెం ఉధృత వాతావరణం అని చెప్పొచ్చు. సాయంత్రం కల్లా అంటే దాదాపు మధ్యాహ్నం కల్లా కూడా ఏదైతే ఆ 2 బ్లాక్స్ ఉన్నాయో ఆ 2 బ్లాక్స్ అంతా కూడా పూర్తిగా అదంతా కూడా బేస్మెంట్ అదంతా కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద కూడా 15 నుంచి 20 మంది వరకు ఒఫీషియల్గా మాత్రం ఇంకా వాళ్ళకి వాళ్ళ బాడీస్ అంతా కూడా లభ్యం అవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాయ కష్టం చేసిన వాళ్ళు, అంటే కుటుంబం తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొడుకుని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే డైలీ బ్రెడ్ సంపాదించే వాళ్ళు, ఆ కుటుంబానికి ఆదాయం ఉన్న ఆ తండ్రిని కోల్పోవడం వల్ల ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి అయితే చిన్న చిన్న పిల్లలు, మహిళలు కూడా లోపలనే ఉన్నారు. అంటే పురుషులతో సహా మహిళలు కూడా పనిచేయడానికి కంపెనీలో వచ్చారు. మహిళలు కూడా చనిపోయారని కూడా పూర్తిగా అయితే తెలుస్తున్నారు. పెట్రిషియా, అఫీషియల్ నోట్ ప్రకారంగా అక్కడ వచ్చేటువంటి కార్మికులను ఎప్పటికప్పుడు అక్కడ సూపర్వైజర్లు కానివ్వండి, యాజమాన్యం లెక్క కడుతుంది. సో ఇప్పటివరకు కనీసం 24 అవర్స్ గడిచింది. అందులో ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఎంతమంది సురక్షితంగా బయటపడగలిగారు, ఎంతమంది ఇంకా లోపల ఉన్నారు, కనీసం అక్కడ కుటుంబాలకే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అంటే ఆ అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, యాజమాన్య నిర్లక్ష్యం అనుకోవాలా? ఖచ్చితంగా యాజమాన్య నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. అధికారులు కూడా కుటుంబానికి ఆ మాత్రం కర్టసీ లేకుండా ఎంతో రోధిస్తున్నారు. నిన్నంతా కూడా చాలా ఉధృత వాతావరణం ఉండే, ఎక్కడ అంటే చనిపోయారా లేదా బ్రతికి ఉన్నారా అని కూడా తెలియని పరిస్థితి. కుటుంబం అంతా కూడా ఇక్కడనే చేరుకోవడం, ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచే ఆ కంపెనీ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడనే కూర్చొని బోరుమని వెక్కి ఏడవడం కూడా జరిగింది. ఇప్పటివరకు కూడా కొంతమంది ఆచూకీ లభ్యం అవ్వలేదు. దాదాపు అధికారికంగా 15 నుంచి 20 మెంబర్స్ అని చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్ మాత్రం దాదాపు 30 మంది వరకు ఆచూకీ దొరకలేదని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒఫీషియల్గా 40 మంది వరకు చనిపోయారంటూ కూడా అధికారులు, కలెక్టర్ చెప్పడం అయితే జరిగింది. కానీ అన్అఫీషియల్గా దాదాపు 50 మెంబర్స్ చనిపోయి ఉంటారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కూడా ఇంటికి మాత్రం 55 మెంబర్స్ వరకు ఇంటికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా మైనర్ ఇంజురీస్తోని బయటపడ్డారు, ప్రాణాలు దక్కించుకున్నారు. అంటే దాదాపు వాళ్ళ బాడీస్ అంతా కూడా 50% వరకు కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం ఇవ్వాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ అక్కడ ఇంకా ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఏ రకంగా ఆపరేషన్, అంటే ఆ శిథిలాల కింద ఎటువంటి సినారియో ఉంది? మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నటువంటి ఆ సహాయక చర్యల నేపథ్యంలో శిథిలాలను తొలగించిన కొద్దీ ఎటువంటి ఆనవాళ్లు బయటపడుతున్నాయి, అక్కడ ఏ రకంగా సిచ్యువేషన్ ఉంది, కార్మికుల యొక్క మృతదేహాలు ఎలా ఉన్నాయి?
రైట్. ఆ శిథిలాల కింద కూడా దాదాపు 15 నుంచి 20 మెంబర్స్ అక్కడనే ఇరుక్కుపోయారని కూడా తెలుస్తుంది. వాళ్ళ బాడీస్ అంతా కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడంట వాళ్ళ బాడీస్ చెయ్యి ఒక్క దగ్గర, కాలు ఒక్క దగ్గర అంతా కూడా ఈ బ్లాస్ట్ అవ్వడంతో కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఆ బాడీస్ వెతకలేకపోతున్నారు. అదే కాకుండా కింద ఎన్నో ఇరుక్కపోయాయి. అంటే దాదాపు 2 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 2 బిల్డింగ్స్ కూడా 3rd ఫ్లోర్ వరకు కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. ఈ కొలాప్లోని దాదాపు అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా 70 to 80 మెంబర్స్ అయితే అక్కడనే ఏదైతే బాయిలర్ ఉందో, ఏదైతే ఎక్స్ప్లాయిట్ అయిందో దాని దగ్గరే దాదాపు 80 మెంబర్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్పాట్ అక్కడనే చనిపోయి ఉంటారంటూ కూడా మనకి సమాచారం అయితే వస్తుంది.